ఈరోజు మనం మోస్ట్ కామన్ న్యూరలాజికల్ సిమ్టమ్ ఆర్ ఇట్ ఈస్ ఎ డిసీజ్ హెడేక్ అంటే తలనొప్పి గురించి మనం వివరించబోతున్నాం. హెడేక్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ సామాన్యుడైన జీవితంలో లైఫ్ మొత్తంలో ఒక్కసారైనా సఫర్ అవుతారు. సో హెడేక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. హెడేక్కి జనరల్లీ మనం ప్రైమరీ వాస్కులర్ హెడేక్ ఆర్ సెకండరీ హెడేక్ అని డివైడ్ చేస్తాం. ప్రైమరీ హెడేక్ అంటే ఒక లక్షణం, హెడేక్ ఒక లక్షణం మాత్రమే, కానీ డిసీజ్ కాదు. అందులో మైగ్రేన్ అంటే పార్శ్వ నొప్పి మోస్ట్ కామన్ ఇన్ యంగ్ ఫీమేల్స్ అంటే యుక్త వయసు ఆడవాళ్ళలో. నెక్స్ట్ మేల్లలో క్లస్టర్ హెడేక్ వస్తుంది, మగ ఆడవాళ్ళలో టెన్షన్ హెడేక్ అనేది వస్తుంది. వీటికి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మాకు న్యూరాలజిస్ట్ దగ్గరకు వస్తే మేము వాటి లక్షణాలను బట్టి ఏ టైప్ ఒక ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తాం. అలానే సెకండరీ ఆర్ సిమ్టమాటిక్ హెడేక్ అంటే దీంట్లో హెడేక్ ఒక లక్షణం మాత్రమే, దీనికి కారణం వేరేది ఉంటుంది. కొన్నిసార్లు కంటి చూపు డిఫెక్ట్, ఐసైట్ వల్ల హెడేక్ రావచ్చు, సైనసైటిస్, జలుబు, దగ్గు వీటి వల్ల రావచ్చు, ఆర్ పంటి నొప్పి ఉండడం మూలంగా అయినా రావచ్చు, ఆర్ మెడ నొప్పి స్పాండలోసిస్ దానిలో ఉన్న సర్వైకోజెనిక్ హెడేక్ అయినా రావచ్చు. కానీ వీటికి భయపడటం అవసరం లేదు.